ఎప్పుడైనా ఆలోచించారా? మన కంటికి కనిపించని ఆ దూరపు విశ్వాలపైన, అనంత గెలాక్సీలను దాటి బిలియన్ల నక్షత్రాలపైన ఏమి జరుగుతుందో? అక్కడ ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఆరాధన ఎప్పుడూ ఆగదు. భూమి వారికి కాబా ఉన్నట్లే ఆకాశవాసులకు బైతుల్ మమూరుంది. ఖురాన్ ఒక గొప్ప రహస్యం వెల్లడించింది. నిత్యం దాసులతో నిండుగా ఉండే గృహం బైతె మామూర్ సాక్షిగా. సూరహ్ 52 ఆయత్ 4. ఇది ఒక స్వర్గీయ గృహం, ఎప్పుడూ ఖాళీ కానిది. అందులో ఆరాధన ఎప్పుడూ ఆగదు. మరియు అది 7 ఆకాశాలపైన, భూమిలోని కాబాపైన నేరుగా ఉన్నది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మిరాజ్ ఆకాశ ఆరోహణ రాత్రి దీన్ని చూశారు. సహీహ్ బుఖారీలో ఉంది. ప్రతిరోజు 70,000 మంది దేవదూతలు అందులో ప్రవేశిస్తారు, ఆరాధన చేస్తారు. మళ్లీ ఎప్పటికీ తిరిగి రావు. ఒక్కసారి ఆలోచించండి. ఒక రోజుల్లో 70,000 మళ్లీ ఎప్పుడూ తిరిగి రాకపోతే ప్రళయం వరకు ఎన్ని కోట్లు, మిలియన్లు, బిలియన్ల దేవదూతలు అక్కడ ఆరాధన చేస్తుంటారు. బైతుల్ మమూర్ ఆకాశాల ఆరాధన కేంద్రం. భూమిపై ప్రార్థన కేంద్రం కాబా అయితే ఆకాశాల్లో ఆరాధన గుండే బైతుల్ మమూర్. సైన్స్ కూడా దీనిని ధృవీకరిస్తుంది. విశ్వం విశాలమైనదని, గెలాక్సీలలో బిలియన్ల కొద్ది నక్షత్రాలు ఉన్నాయని, మరియు విశ్వంలోని గొప్ప శక్తులు గురుత్వాకర్షణ, కాంతి, విశ్వక్రమం ఒక గొప్ప క్రమంలో పనిచేస్తాయని నేటి శాస్త్రం మనకు చెబుతుంది. కానీ ఖురాన్ 1400 సంవత్సరాల క్రితం చెప్పింది. సప్తాకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ ఆయన పవిత్రతనే కొనియాడుతున్నాయి. ఆయన స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడని వస్తువంటూ ఏదీ లేదు. అయితే మీరు వాటి స్తుతిని గ్రహించలేరు. ఆయన గొప్ప సహనశీలుడు, క్షమాగుణం కలవాడు. సూరహ్ 17 ఆయత్ 44. సైన్స్ చెప్పింది స్పేస్ ఈజ్ నాట్ ఎంప్టీ. ఖురాన్ చెప్పింది ఆకాశాలు ఆరాధకులతో నిండి ఉన్నాయి. మరియు బైతుల్ మామూర్ ఈ ఆరాధనకు గుండె. బైతుల్ మామూర్ మనకు చెప్పే సందేశం, ఓ మనిషి, భూమిలోని కాబా కావచ్చు, ఆకాశాల్లోని బైతుల్ మమూర్ కావచ్చు, రెండింటి సందేశం ఒక్కటే. అల్లాహ్ తప్ప ఎవరూ ఆరాధనకు అర్హులు కాదు. మరియు చివరికి నీవు తిరిగి వెళ్లేది కూడా ఆయన దగ్గరే.